షాపింగ్ వాళ్ళు అల్లుడు కూతురు వచ్చారని ఆకు వక్క పసుపు కుంకుమ ఇచ్చి కొత్త బట్టలు పెట్టారా మీకు? మాకంతా తెలిసిపోయింది అన్నయ్య. మీరు అర్జున్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నారు కదా? అడుగుతోంది నిన్నేరా. వెళ్ళామమ్మా. ఏ మొహం పెట్టుకుని వెళ్లారా? బుద్ధి లేకుండా ఆ ఇంటికి వెళ్ళి సిగ్గు లేకుండా కొత్త బట్టలు పెడితే తీసుకునొచ్చావా? నేను ఆయన మా పుట్టింటికి వెళ్ళొస్తే తప్పేముంది అత్తయ్య? ఎందుకు అంతలా కోప్పడుతున్నారు? ఏంటే నోరు లేస్తోంది? నా కొడుకుని వల్లో వేసుకుని నీ చుట్టూ తిప్పుకోవడమే కాకుండా నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా? నీకంత ధైర్యం ఎలా వచ్చిందే? ఆ మీరా అండ చూసుకుని నాతోనే నాటకాలాడుతున్నావా? నిన్ను నా చెయ్య పట్టుకుంటావా? వదలవే. ఏయ్, నువ్వు మా ఇంట్లోకి వచ్చావేంటి? ఎందుకు వచ్చావు? నేనొక్కదాన్నే రాలేదు, నాతో పాటు మహిళా సంఘం వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళెందుకు తీసుకొచ్చావు? మీ కోడలి పట్ల మీరు చేస్తున్న అరాచకాలన్నీ చూపించడానికి. వీళ్ళు ప్రతి ఇల్లు తిరుగుతూ ఉంటారు. ఏ ఇంట్లో గొడవ జరిగినా రికార్డ్ చేసి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు ఈ ఇంట్లో జరుగుతున్న గొడవ మొత్తం కూడా రికార్డ్ చేశారు. ఎక్కడ గృహహింస జరిగినా వీళ్ళు వదిలిపెట్టరు. గృహహింస పెట్టిన వాళ్ళని వాళ్ల మీద కేసు పెట్టి జైలుకి పంపిస్తారు. అవునండి, మేం ప్రతి ఏరియా తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు మీ ఇంట్లో సమస్య ఉందని మీరా గారు చెప్తే వచ్చాం. మీరు మీ కోడలి పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇదంతా ఫోన్లో రికార్డ్ అయింది. చెప్పు శ్రావ్య, మీ ఇంట్లో ఏమైనా సమస్యలున్నాయా? వీళ్ళ హెల్ప్ తీసుకుందాం. చూడండి, ఈ మహిళా సంఘాల వాళ్ళు మిమ్మల్ని వదలరు. ఎప్పుడైనా సరే మీరు మీ కోడలి విషయంలో అరాచకంగా ప్రవర్తిస్తే వీళ్ల పని వీళ్ళు చేస్తారు. ఆ తర్వాత మీ ఇష్టం. ఈ ఇంట్లో ప్రస్తుతానికైతే ఏ సమస్య లేదు. అలా అని శ్రావ్య చెప్తుంది కాబట్టి ఇక మీరు బయలుదేరండి. ఏదైనా ఆ సమస్య వస్తే మాత్రం వీళ్ళని అస్సలు వదిలిపెట్టకండి. అలాగే మేడం. అలాగే మేడం. చూడండి, నేనే ఆ మహిళా మండలి వాళ్ళని తీసుకొచ్చాను. ఇక మీదట నుంచి మీ ఇంటి మీద వాళ్ళ నిఘా ఉంటుంది. మీరు ఎప్పుడైనా శ్రావ్యని ఇబ్బంది పెడితే ఆ తర్వాత మీరిబ్బంది పడాల్సి వస్తుంది. దీన్ని వార్నింగ్ అనుకోండి, ఇంకేమైనా అనుకోండి. ఏయ్, మా ఇంటి విషయాల్లో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు? నీకేంటి సంబంధం? నువ్వు డాక్టర్వి కదా, కొన్ని కేసులకి ఏ సంబంధం లేకపోయినా సుమోటోగా తీసుకుంటారంట. అలాగే నేను వచ్చాను, శ్రావ్యకి సపోర్ట్గా వచ్చాను. శ్రావ్య మీద ఈగ వాలిన అర్థమైంది కదా? శ్రావ్య, నందు, మీరు పైకి వెళ్ళండి. ఏంటదితి, ఈ మీరా మనింట్లో కూడా ఎంటర్ అయిపోయింది. తెగ రెచ్చిపోతోంది. అవును మామ్, దాని కారణంగా మనం ఇబ్బందుల్లో పడేలా ఉన్నాం. ముందు ఆ మీరాని ఏదో ఒకటి చేయాలి. నమస్తే అన్న. ఏంటిలా వచ్చారు? ఏం లేదన్నా, సత్యం చూసి వెళ్దామని వచ్చాం.
సత్య పరిస్థితి ఏంటన్నా? ఎప్పుడు కోమాల నుండి బయటకు వస్తాడు? అదే తెలియటం లేదురా. ఇన్ని రోజులైనా నా తమ్ముళ్ళలో ఎలాంటి మార్పు లేదు. వాడు స్పృహలోకి వస్తున్నాడు, మళ్ళీ కోమలోకి వెళ్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్నా, ఇలా ఇంట్లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తే లాభం లేదన్నా. ఏదన్నా మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయిద్దామన్నా. హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిపోయిందిరా. వాళ్ళే ఇంటికి తీసుకెళ్ళమని చెప్పారు. ఒక డాక్టర్ చేత వీడికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. ఇంట్లోనే ట్రీట్మెంట్ చేయిస్తున్నాను. ఎవరన్నా ఆ డాక్టర్? గౌతమ్ అని మంచి డాక్టరే, కానీ వీడిలో మార్పు రావట్లేదు. ఆ డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారా? మాకేదో డౌట్గా ఉందన్నా. లేకపోతే ఇన్ని రోజులైనా సత్య కోమల నుంచి బయటికి రాకపోవడం ఏంటి? అదేరా నేను ఆలోచిస్తున్నాను. నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. వీడిని వీలైనంత త్వరగానే కోమా నుంచి బయటికి తీసుకురావాలి. ఒక పని చేద్దామన్నా, ఆ డాక్టర్ కాకుండా నాకు తెలిసిన వేరే డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్కి చూపిద్దాం. నేను ఆ పనే చేయాలనుకుంటున్నాను. నాకు తెలిసిన ఇంకో డాక్టర్ ఉన్నాడు, ఆయనకి చూపిస్తాను. రేయ్ సత్య, నువ్వు త్వరలోనే కోమా నుంచి బయటికి రావాలరా. నిన్ను కొట్టి ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాడి గురించి నువ్వు చెప్పాలి. వాడిని నా చేతులతోనే చంపాలి. వాడు ఎవడైనా సరే నా చేతుల్లో చావక తప్పదు. అహల్య గారి ఇంటి గురించి ఎంతలా ఆలోచిస్తున్నారు. అహల్య వల్లే నందు శ్రావ్యం తీసుకుని ఇంటికి వచ్చాడు. అమ్మ, నాన్న, నాన్నమ్మ అందరూ సంతోషపడ్డారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను చేయలేని పని అహల్య నాకు చెప్పకుండా చేశారు. సార్, మీరా గారు, మీరు సూపర్ అండి. నిజంగా నిజంగా మా చెల్లి జీవితం నిలబెట్టారు. తన కాపురాన్ని సరిదిద్దుతున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే.